ప్రియ సోదరి సోదరులారా, బాగున్నారా? దేవుని వాక్యం వింటూ ఉన్న మీకు మా అభినందనలు. దేవుడు తన ప్రజలకు తన వాక్యము ద్వారా ఎన్నెన్నో హెచ్చరికలు చేస్తాడు. 2 కొరింథీ 6 అధ్యాయం 17, 18 వచనాల్లో ప్రభు హితవాక్యం ఉపదేశించాడు. మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి అపవిత్రమైన దానిని ముట్టవద్దు. నేను మిమ్మును చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను. మీరు నాకు కుమారులు కుమార్తెలు అయి ఉంటారు. మా శ్రోతలందరూ ఈ ఆజ్ఞను పాటించాలి. మన ప్రత్యేకతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను పాటించాలి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహిమగల దేవా, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు మాకు ఉన్నతమైన స్థితిని అనుగ్రహించావు. యేసుక్రీస్తు మా కోసమై మరణించినందున, మా పాపాలకు ఆయన బలి అయినందున నీకు మేము కృతజ్ఞులం. నేటి వాక్య పారాయణంలో మేము నేర్చుకునే సత్యాలు మమ్ములను పరిశుద్ధ జీవితములోకి నడిపించాలని వేడుకుంటున్నాము. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మాకు దయచేయండి. మా అంతర్గత జీవితంలో ఉజ్జీవం ప్రసాదించండి. దినదినము మా విశ్వాసాన్ని క్రియారూపంలో అభ్యాసం చేయడానికి, సమస్యలను విశ్వాసంతో ఎదుర్కొనడానికి మాకు సహాయం చేయండి. యేసు ప్రేమను మా వైఖరులలో, క్రియలలో కనపరచాలని మీ కృప మాకు దయచేయమని, మా సాక్ష్యం అనేకులను ప్రభువు వైపునకు ఆకర్షించేటట్లు, మాలో ఉన్న యేసు సౌందర్యం మా ద్వారా ఇతరులకు కనపడేటట్లు మమ్మలను శుద్ధి చేయమని, సైతానీయ దుష్ట శక్తులను లయపరచి దూరపరచమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మనం లేవియ కాండం 2వ అధ్యాయం వినబోతున్నాం. ఈ అధ్యాయంలో నైవేద్య అర్పణలు ఎలా ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో చెప్పబడింది. మొదటి 3 వచనాలు. ఒకడు యెహోవాకు నైవేద్యము చేసేటప్పుడు అతడు అర్పించేది గోధుమ పిండిదై ఉండాలి. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులైన అహరోను కుమారుల వద్దకు దానిని తేవాలి. అందులో నుండి యాజకుడు తన చారతో చేరడు నూనె, చేరడు గోధుమ పిండి, దాని సాంబ్రాణి అంతా తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగము జ్ఞాపకార్థముగా దహించాలి. ఆ నైవేద్య శేషము అహరోనుకు అతని కుమారులకు ఉంటుంది. యెహోవాకు అర్పించే హోమములో అది అతి పరిశుద్ధం. ఇది గోధుమ పిండితో అర్పించే నైవేద్యం. సోదరీ సోదరులారా, గత పాఠంలో దహన బలిని గురించి విన్నాము. అది యేసుక్రీస్తు మరణాన్ని సూచిస్తుంది. అయితే ఈ అధ్యాయంలో నైవేద్యము యేసుక్రీస్తు మానవత్వాన్ని, ఆయన పరిపూర్ణతను, సౌందర్యాన్ని చూపే నైవేద్యమును గూర్చి వినబోతున్నాము. ఈ బలిలో రక్తం లేదు. ఇది కేవలము గోధుమ పిండి, నూనె కలిసిన బలి. ఈ నైవేద్య అర్పణలో కొంత భాగం యాజకునికి ఇవ్వబడుతుంది. అహరోను కుటుంబంలో మగపిల్లలందరూ దీనిని తినవచ్చు. యేసు ఒక మానవుడుగా మన మధ్య నివసించాడు. అయితే ఆయన పరిపూర్ణ మానవుడు. క్రీస్తునందు మాత్రమే పరిపూర్ణ మానవత కనిపిస్తుంది. యేసు 2వ మానవుడు, కడపటి ఆదాము. యేసు తరువాత మరి ఒక ఆదాము లేడు. అయితే యేసు పోలికలో అనేక మంది మానవులు నూతన సృష్టిగా రూపొందుతారు. యేసు కడపటి ఆదాము. నూతన సృష్టికి ఆయనే శిరస్సు. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనంలో ఇదే మాట చెప్పబడింది. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇక ఏమి అవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. సోదరీ సోదరులారా, లోకంలో మానవుడు తప్పిపోయిన వ్యక్తి. రోమాపత్రిక 3వ అధ్యాయం 12, 23 వచనాలలో చెప్పబడినట్లు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. మేలు చేసేవాడు ఒక్కడైనా లేడు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇది మానవుని స్థితి.
మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేము, దేవుణ్ణి మెప్పించలేము. అందుచేత మనుష్యులందరూ దేవుని దృష్టిలో పాపులే. యుద్ధాలు, దౌర్జన్యాలు, హత్యలు రాను రాను ఎక్కువవుతున్నాయి. మానవుడు తాను నాశనమైపోతూ అందరినీ నాశనం చేయటానికి పూనుకుంటున్నాడు. అయితే దేవుడు మానవుని రక్షణ కోసమై ఒక గొప్ప సదుపాయం చేశాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన కోసం పంపాడు. యేసుక్రీస్తు యొక్క మానవత్వంలో మహిమ ఉన్నది. యేసు ఎంతో ఆధ్యాత్మిక సౌందర్యం గలవాడు. ఆయన సౌశీల్య పరిమళం అంతటా ప్రసరిస్తున్నది. ఇప్పుడు ఈ నైవేద్య బలిని గురించి ధ్యానిస్తాము. మెత్తని పిండి కావాలి, గోధుమ పిండి మెత్తగా విసరాలి. ఇది యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తునందు సంపూర్ణ మానవత లక్షణాలున్నాయి. అలాంటి వ్యక్తి మరొకరు ఎన్నడూ ఎక్కడా పుట్టి ఉండలేదు. సంసోను గొప్ప వ్యక్తి, బలశాలి, కాని అతని మనస్సు చాలా బలహీనం. పౌలు గొప్ప మేధావి, కాని అతని శరీరం చాలా బలహీనం. సీమోను పేతురు తాత్కాలిక ఉద్రేకాలకు లోనైన మనిషి. యేసుక్రీస్తును ఎరుగనని 3 సార్లు బొంకిన పేతురు అంతకు ముందే యేసు కోసం ప్రాణం పెడతాను అన్నాడు. పాత నిబంధనలో సౌలును చూడండి. అతడు గొప్ప రాజు, ఆజానుబాహుడు, కాని మొండి మనిషి. ఈ విధంగా చూస్తూ పోతే బైబిలులోని గొప్ప వ్యక్తులందరూ బలహీనులే. యేసుక్రీస్తు ఒక్కడే అన్ని విధాల సంపూర్ణ వ్యక్తిత్వం గలవాడు. యేసు దేవాలయంలో ప్రవేశించి రూకలు మార్చే వారిని తరిమివేశాడు. చిన్న పిల్లలను ఆప్యాయంగా పలకరించి దగ్గరకు చేర్చుకున్నాడు. యేసు తన 12వ ఏట మత గురువులు ఆశ్చర్యపోయేటట్లు దివ్యజ్ఞానాన్ని ప్రదర్శించాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో యూదులు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి పాండిత్యం ఎలా వచ్చింది అని చెప్పుకున్నారు. ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి వచ్చాడు. అదే స్ఫూర్తితో ఆయన పని చేశాడు. యేసు మేలు చేస్తూ సంచరించాడు. లాజరు సమాధి దగ్గర నిలిచి ఏడ్చాడు. యెరూషలేమును గూర్చి వాపోయాడు. లాజరును మృతులలో నుండి లేపాడు. యెరూషలేము నగరానికి తీర్పు తీర్చాడు. తన చిత్తము కాదు, తండ్రి చిత్తమే నెరవేరాలని ప్రార్థించాడు. పిండిపై ఆలివ్ నూనె పోయాలి. ఆలివ్ నూనె అనగా పరిశుద్ధాత్మ. ఈ నైవేద్య బలి నూనెతో కలిసి ఉంది, నూనె పోయబడి ఉంది. ఈ నైవేద్యమంతా నూనెలో మునిగి తేలుతుంది. యేసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్మ పాత్ర ఎంతైనా ఉన్నది. ఆయన పరిశుద్ధాత్మ వలన మరియకు జన్మించాడు. నైవేద్యము నూనెతో కలిసింది. ఆయన పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాడు. నైవేద్యముపై నూనె కృమ్మరించబడింది. ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్మ శక్తితో బోధించాడు, అద్భుతాలు చేశాడు. తనను తాను మన రక్షణ కోసం అప్పగించుకున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం. దేవుడు తాను పంపిన వానికి అనగా యేసుక్రీస్తుకు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొడుతున్నాను అన్నాడు యేసు. యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మ అవసరమైనప్పుడు మనకు ఇంకా ఎంతో ఎక్కువగా పరిశుద్ధాత్మ కావాలి. లేవియకాండం 2వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేసేటప్పుడు అది నూనె కలిసినది, పొంగనిది అయిన గోధుమ పిండి అప్పడములే కాని, నూనె రాచినది, పొంగనిది అయిన పూరీలే కాని కావాలి. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిపినది, పొంగనిది అయిన గోధుమ పిండిదై ఉండాలి. అది నైవేద్యము గనుక నీవు దానిని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయాలి. నీవు అర్పించేది కుండలో వండిన నైవేద్యము అయిన ఎడల నూనె కలిపిన గోధుమ పిండితో దానిని చెయ్యాలి. వాటితో చేయబడిన నైవేద్యము యెహోవా వద్దకు తేవాలి. యాజకుని వద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరికి దాన్ని తేవాలి.
అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దానిని దహించాలి. ఆ నైవేద్య శేషము అహరోనుకు అతని కుమారులకు చెందుతుంది. యెహోవాకు అర్పించే హోమములలో అది అతి పరిశుద్ధము. సోదరీ సోదరులారా, ఈ ఆచారకాండ అంతా రొట్టెల తయారీలాగా కనిపిస్తోంది గదూ. మెత్తని గోధుమ పిండి, నూనె, ఈ 2 దినుసులు పదే పదే పేర్కొనబడ్డాయి. అగ్ని కూడా ఇందులో ఉంది. ఈ సందర్భంలో అగ్ని నిర్మాణాత్మకమైనది. ఈ అగ్నితో వండినదంతా రుచిగల పదార్థమే. అలాగే యేసుక్రీస్తు శ్రమలో ఆయన వ్యక్తిత్వం ఇంకా రాణించింది. ఇంకా రుచిగల వంటకం తయారైంది. ఇది యెహోవాకు ఎంతో ఇంపైనది. దేవుడు క్రీస్తునందు ఏమి చూస్తున్నాడో అదే మనము చూడగలగాలి. ఒత్తిడి ద్వారా, శ్రమల ద్వారా యేసు మాధుర్యం బయటికి వచ్చింది. ప్రియ సోదరుడా, సోదరి, నీ మీదికి అలాంటి ఒత్తిడి వస్తే నీలో నుండి పరిమళ సువాసన వస్తోందా, లేక చేదు అనుభవం నీలో తలెత్తుతోందా? యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం ఎంతో మధురమైన వచనం. ప్రభువు అన్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈ నైవేద్య బలిలో దహించబడగా మిగిలినవి అహరోనుకు అతని కుమారులకు చెందుతాయి. మనం యేసుక్రీస్తును తండ్రి అయిన దేవునితో పంచుకుంటాము. క్రీస్తునందు మనం ఎంతో మాధుర్యం అనుభవిస్తున్నాము. యేసు జీవిత పరిమళ సువాసనను మనము ఆఘ్రాణిస్తున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం నుండి 58వ వచనం వరకు యేసు ప్రభు అన్న మాటలు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగేవాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుతాను. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరము తిని నా రక్తము త్రాగేవాడు నాయందు అతడు, వానియందు నేను నిలిచి ఉంటాము. జీవము గల తండ్రి నన్ను పంపాడు గనుక నేను తండ్రి మూలముగా జీవిస్తున్నట్లే నన్ను తినేవాడు నా మూలముగా జీవిస్తాడు. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ప్రియ శ్రోతలు, క్రీస్తును అనుభవిస్తేనే ఆత్మలో మాధుర్యం పెళ్ళుబుకుతుంది. క్రీస్తును తినడం అంటే ఏమిటి? ప్రకృతి సంబంధికి ఈ మాట అర్థం కాదు. ఇదేమీ నరభక్షణ కాదు. విశ్వాసము ద్వారా యేసుక్రీస్తును మన జీవితాలకు అనువదించుకుంటాము. యేసునందు మనము పాలివారము. ఆయన జీవిత మాధుర్యం మనలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు లేవియకాండం 2వ అధ్యాయం 11వ వచనం నుండి, మీరు యెహోవాకు చేసే నైవేద్యము ఏది పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఎందుకనగా పులిసినది గాని తేనె గాని యెహోవాకు హోమముగా దహించబడకూడదు. ఇక్కడ 2 దినుసులు పేర్కొనబడ్డాయి, పులిపిండి, తేనె. దేవుని వాక్యములో పులిసిన పిండిని గురించి అనేక సందర్భాలలో విన్నాము. పులిసిన పిండి అనగా చెడుగు, దుష్టత్వము, వేషధారణ. ఒకసారి యేసు ప్రభువు తన శిష్యులను హెచ్చరిస్తూ పరిసయ్యుల వేషధారణ అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అన్నాడు. పరిసయ్యుల బోధ పులిసిన పిండితో సమానం. నైవేద్యములో పులిసిన పిండి ఏమాత్రము కలవకూడదు. క్రీస్తునందు ఏమాత్రము పులిసిన పిండి లేదు. యేసుక్రీస్తు జీవితంలో పాపము ఏమాత్రము లేదు. తేనె కూడా నిషిద్ధం. తేనె నిలువ ఉంటే పులిపెక్కుతుంది. కొందరు తేనె లాంటి క్రైస్తవులున్నారు. భక్తులలాగే కనపడతారు. ఆదివారం వచ్చేటప్పటికి తేనెలాగా అయిపోతారు. అందరినీ సోదరుడా, సోదరి అని పిలుస్తారు. ప్రేమ వలకపోస్తారు. తెచ్చుకోలు నవ్వు ప్రదర్శిస్తారు. దేవునికి స్తోత్రం అంటారు. అయితే అవతలికి పోయి ఆ వ్యక్తిని గురించి అపనిందలు ప్రచారం చేస్తారు.
బహిరంగ హంతకుల కంటే ఇలాంటి వారు ఎక్కువ ప్రమాదకారులు. వీరు ప్రచారం చేసేవి పుకార్లు. ఇదే తేనె అంటే. పులిపెక్కిన తేనె నిషిద్ధం. సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు జీవితంలో కీడు, పాపము, దుష్టత్వము, వేషధారణ, ద్వేషము, పగ ఇలాంటివి మచ్చుకైనా లేవు. ప్రకృతి సంబంధమైన లక్షణాలు, శరీరానుసారమైన గుణాలు యేసుక్రీస్తునందు బొత్తిగా లేవు. ఇప్పుడు 12వ వచనం వినండి. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పించవచ్చును గాని బలిపీఠము మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పించకూడదు. అనగా ఈ నైవేద్యములోని తీపి, తేనె కాని, పులిపిండి కాని వాటిని కలిపి కాని అర్పణ చెయ్యకూడదు. 13వ వచనం. నీవు అర్పించే ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలి. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండాలి. నీ అర్పణములన్నిటిలో ఉప్పును అర్పించాలి. ప్రియ శ్రోతలారా, నైవేద్యములో ఉప్పు ఉండాలని చిట్ట చివర పేర్కొనబడింది. ఉప్పు కుళ్ళును అరికడుతుంది. ఇది పులిపిండికి కేవలము వ్యతిరేకం. పులిపిండి కుళ్ళబెడుతుంది, ఉప్పు కుళ్ళును అరికడుతుంది. నిబంధన ఉప్పు ఎంతో అవసరం. ఉప్పు తింటే నిబంధనను స్థిరపరచినట్లే. నైవేద్యం అర్పించే వారికి దేవునికి మధ్య ఇది నిబంధన ఉప్పు. క్రీస్తు ఎంతో నమ్మదగినవాడు. ఆయన విశ్వసనీయుడు. ఆయన సత్యవంతుడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. తెల్లని గుర్రము ఒకటి కనబడింది. దానిమీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైనవాడు, సత్యవంతుడు అనే నామము గలవాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. క్రీస్తు తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. ఆయన కృపా కనికరములను బట్టి మనల్ని మనం ఆయనకు సమర్పించుకోగలం. మనం నమ్మకమైన మనుష్యులమని ఆయన గుర్తించాలి. క్రైస్తవులు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు. మనలను మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలని, మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరము చెందాలని, లోక మర్యాదను అనుసరించకూడదని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఇప్పుడు లేవియకాండం 2వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు విందాము. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యం చేసేటప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పించాలి. అది నైవేద్య రూపమైనది. నీవు దానిమీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వెయ్యాలి. అందులో జ్ఞాపకార్థమైన భాగాన్ని, అనగా విసిరిన ధాన్యములో కొంత, నూనెలో కొంత, దాని సాంబ్రాణి అంతా యాజకుడు దహించాలి. అది యెహోవాకు హోమము. ప్రథమ ఫలముల పండుగను గురించి లేవియకాండం 23వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు మీరు వినబోతారు. ఇది నైవేద్యం మాత్రమే కాదు, పెంతెకోస్తు పండుగ కూడా. ప్రథమ ఫలముల పండుగ అంటే పెంతెకోస్తు పండుగ. నైవేద్యాలు చేయడం ఎలాగో లేవియకాండం 6వ అధ్యాయం 14వ వచనం నుండి 23వ వచనం వరకు వివరించబడుతుంది. ఉదయకాలము దహన బలి, సాయంకాలం నైవేద్యం. ఇది అనుదిన కార్యక్రమం. ప్రియ శ్రోతలు వింటున్నారా? నైవేద్యం యేసుక్రీస్తును సూచిస్తుంది. యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత, సమర్పణ నైవేద్యంలో కానవస్తాయి. అలాగే క్రీస్తునందు విశ్వాసులు కూడా నైవేద్య లక్షణాలు గలవారే. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ మానవతను గుర్తించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తాము. సోదరీ సోదరులారా, లేవియకాండం ఎంత గొప్ప గ్రంథమో గమనించారా? మెత్తని గోధుమ పిండి, సాంబ్రాణి, పొంగని రొట్టెలు, అప్పడాలు, ప్రథమ ఫలాలు ఇవన్నీ యేసుక్రీస్తు యొక్క సౌశీల్యాన్ని చాటుతాయి. ఇందులో పొయ్యి, పెనము అనే వస్తువులున్నాయి. నైవేద్య బలులు, పరిమళ అర్పణలు. మా శ్రోతలకు ఒక రహస్యం చెప్పాలి. పరిశుద్ధము అనే మాట ఆదికాండమంతటిలో ఎక్కడా కనపడదు. కాని మిగతా 4 గ్రంథాలలో ఈ మాట ఎక్కువగా ఉపయోగించబడింది. వస్తువులు, వ్యక్తులు
దేవుని కోసం ప్రత్యేకించబడినప్పుడు అంతా పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైనవి, అతి పరిశుద్ధమైనవి అని 2 తరగతులుగా విభజించబడ్డాయి. అతి పరిశుద్ధ స్థలం, ఇత్తడి బలిపీఠం అతి పరిశుద్ధం. గుడారములోని వస్తు సముదాయం అతి పరిశుద్ధం. ధూపద్రవ్యం అతి పరిశుద్ధం. నైవేద్యంలో దహించబడే భాగం అతి పరిశుద్ధం. సముఖపు రొట్టెలు అతి పరిశుద్ధం. మిగతావన్నీ పరిశుద్ధమైనవే. ఆరాధన భూమి పరిశుద్ధం. పరిశుద్ధ సమాజం, పరిశుద్ధ సబ్బాతు, ఇశ్రాయేలు పరిశుద్ధ జనం, యాజకుల దుస్తులు పరిశుద్ధం, యాజకుని తలపాగా పరిశుద్ధం. విశేషించి క్రీస్తునందు విశ్వాసులు పరిశుద్ధులు అని పిలువబడుతారు. పాఠం ఇంతటితో సమాప్తం. ముగింపులో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. నీవు మమ్మల్ని ఎంతో ప్రేమించావు. నీవు ఈ లోకానికి వచ్చి మా కోసమై శిలువ మీద నీ పవిత్ర రక్తాన్ని ధారపోశావు. మమ్మలను బ్రతికించావు, రక్షించావు, విమోచించావు. నీవు మా కోసమై శిలువ మీద బలియాగమయ్యావు. ఈ సత్యాలను మేము లేవీయ కాండంలో చూస్తున్నాము. లేవీయ కాండములోని ప్రవచనాత్మకమైన సందేశం, యేసు నీవు ఈ లోకములో అవతరించినప్పుడు, శిలువ మీద నీవు వేలాడుతున్నప్పుడు మేము తేటగా చూడగలుగుతున్నాం. ప్రభు, ఈ సమయమందు ఈ సందేశమును మా ఆత్మల నిమిత్తమై మీరు ఆశీర్వదించినందుకు మీకు మేమెంతో కృతజ్ఞులం. మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తును బట్టి ఈ లోకములో మేము పరిశుద్ధులమై జీవించటానికి కావలసిన స్ఫూర్తి, ప్రేరణ పరిశుద్ధాత్మ ద్వారా మాకు దయచేయమని, మహిమ పొందుమని మమ్మలను మేము మరి ఒకసారి ప్రేమగల మీ దివ్య హస్తములకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.